వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. హైదరాబాద్ నగరంలోని సిటీ సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్షిక గెట్ టుగెదర్ మరియు సాంస్కృతిక దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిటీ సివిల్ కోర్ట్స్ ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ బార్ కౌన్సిల్ నూతన సభ్యులను సన్మానించారు. అనంతరం సిటీ సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ మహమ్మద్ అఫ్టల్ పాషాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనిట్లకు చెందిన న్యాయమూర్తులు మరియు బార్ కౌన్సిల్ నూతన సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నగర సివిల్ కోర్ట్స్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పరస్పర అభినందనలు మరియు న్యాయవాదుల మధ్య ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలు జరిగాయి. I welcome Mr. Anil Kumar Garu, newly elected Bar Council member. Please come on to the dais. Sir, you are heartily welcome on this. On behalf of City Civil Court Executive Committee, we heartily congratulate all the newly elected Bar Council members of Telangana. Yes, look here, please. Sir, look here, sir. Done. Second, look here, sir, please. Yes, she has been elected in general, sir. Yes, yes, I am. Yes. Thank you, Mr. Afzal. Thank you so much on behalf of the Bar Association. We have conducted several sports and meets. Dynamic sportsman, Mr. Afzal Pasha. నేను సిటీ సివిల్ కోర్ట్ ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ నవీన్ కుమార్ అడ్వకేటు. ఈరోజు మేము ఒక కల్చరల్ ఈవెంట్ కింద ప్లస్ బార్ డే సెలబ్రేషన్ యాన్యువల్ గెట్ టుగెదర్ అండ్ ఫాలోడ్ బై ఫెలిసిటేషన్ టు ది న్యూలీ ఎలక్టెడ్ మెంబర్స్ బార్ కౌన్సిల్ మెంబర్స్కు, అదేవిధంగా లంచ్ ఏర్పాటు ప్రోగ్రామ్ ఫస్ట్ టైం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇది చాలా మంచి రెస్పాన్స్. ఆల్ బార్ కౌన్సిల్ మెంబర్స్ మేము ఇన్విటేషన్ ఇచ్చాము. మ్యాక్సిమం బార్ కౌన్సిల్ ఎలక్టెడ్ మెంబర్స్ ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ఫెలిసిటేషన్ ప్రోగ్రాము, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ ఫెలిసిటేషన్ ప్రోగ్రాము, కల్చరల్ ఈవెంట్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మా ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ డైనమిక్ సెక్రటరీ మా అజయ్ గారు, మా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, ఆకుల శ్రీనివాస్ గారు, మా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ అఫ్జల్ పాషా గారు అండ్ ఆల్ అవర్ టీమ్, మా నిర్మలా మేడం గారు, లేడీ రిప్రజెంటేటివ్ రేణుకా గంగా గారు, రాకేష్ కుల్కర్ని గారు, వినయ్ శంకర్, మొత్తం టీం, రాజిరెడ్డి, ప్రణత లక్ష్మి ఎగ్జిక్యూటివ్ మెంబరు, అందరి సహకారంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ జరిగింది. ఇది ఒక మైల్ స్టోన్ ప్రోగ్రామ్ కింద మేము అనుకుంటున్నాము. ఇలాంటి ప్రోగ్రాము మంచి మెసేజ్ ఇవ్వడం, వాళ్ళు కూడా మాకు ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముందుకు వచ్చి ఈరోజు మాకు ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల కూడా ఈ ప్రోగ్రామ్ మాకు చేయడానికి వీలు జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న జడ్జెస్ కూడా మాకు పూర్తి సహకారం మాకు ఇచ్చారు. వారు కూడా సహకారంతోనే మేము ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలిగినాము. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్కు ఆల్ కలెక్టివ్ ఎఫర్ట్స్ అందరికి కూడా క్రెడిట్ ఉంటుందని చెప్పి
ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా మీడియా ద్వారా కూడా మేము ఒక మెసేజ్ ఏంటంటే దిస్ ఈజ్ హిస్టారికల్ ప్రోగ్రామ్ కాబట్టి దీన్ని అందరూ కూడా వచ్చి వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఒక ఈ ప్రోగ్రాం ద్వారా ఈ సిటీ సివిల్ కోర్ట్ హిస్టరీలోనే ఇలాంటి ప్రోగ్రామ్ అనేది ఇంతవరకు జరగలేదనేది అందరూ కూడా అప్రిషియేషన్ చేస్తున్నారు. మీడియా కూడా దీనికి పూర్తి స్థాయిలో సహకరించినందుకు మీడియా ముఖంగా కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Mohammad Afzal Pasha, I am Sports and Cultural Secretary of City Civil Court Bar Association. Today, very proudly, I could say that in the secretaryship of, as a cultural secretary, we could be able to organize such a wonderful annual get-together and cultural day. All the advocates from Hyderabad and the newly elected Bar Council members from entire Telangana have consented and have come to this program and made it very grand success. And also I thank our executive committee, our president, secretary and other executive members for kindly supporting us making this grand program. And also I would like to thank our members who have supported and encouraged us. I can say that this program would not be successful without support of our members. I wholeheartedly thank our members for supporting us, and I once again thank our executive committee for organizing such a wonderful program. Earlier, all the other executive committees used to conduct such programs outside the court in resorts or function halls, but this is the history. For the first time, our executive committee has taken a wonderful step. I think this legacy would be again carry forwarded, and I think this is the best way to celebrate in the court. Thank you once again.